ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్పై పగబట్టి రాస్తున్నటువంటి పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తలు కొన్నింటిని చూద్దాం. రాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం కక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజల్ని వంచాలని చూస్తున్నారు. వార్తల్లోనూ సంపాదకీయాల్లోనూ రెచ్చిపోయే రామోజీ 89 ఏళ్ల వయసులో ప్రజల్ని మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు. జగనాసుర భ్రష్ట చరిత్ర అంటూ రామోజీ భ్రష్ట రాతలు రాసి ఈనాడును భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా భ్రష్టు పట్టించడం కోసం ఎంతో నానా తంటాలు పడుతున్నారు. ఏపీని అబద్ధాలు మోసాలతో భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ దిక్కుమాలిన సంపాదకీయం. కొద్ది రోజుల క్రితం ఈనాడులో రాసిన అబద్ధం చూడండి. గ్లాసు గుర్తు జనసేనకు తప్ప ఇంకెవరికి ఇవ్వరని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినట్లుగా ఒక అబద్ధపు వార్తను ఈనాడు సృష్టించింది. ఇప్పుడు ఎన్నికల సంఘం అది ఫ్రీ సింబల్, జనసేన పోటీలో లేని చోట ఎవరైనా వాడుకోవచ్చని చెబితే పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు లేదా జనసేన తిరుగుబాటుదారులు ఆ గుర్తును వాడుకుంటున్నారు. ఇప్పుడు మాట మార్చి అది జగన్ కుట్రని అంటోంది. ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చేసిందని చెప్పినప్పుడు ఈ గుర్తు ఎవరికి ఇవ్వరు కదా ఎన్నికల అధికారులు, మరి ఎందుకు ఇచ్చారు అంటే ఈనాడు అబద్ధం రాసిందా లేక ఎన్నికల సంఘం అబద్ధం చెప్పిందా? సో ఇది ఈనాడు అబద్ధాలు చెబుతోంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇక ఇంకొకటి చెప్పాలి. నిన్న తెలంగాణలో రోడ్లు ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్లు, ఏపీలో ఏదో పాడైపోయినట్లు, తెలంగాణ నేతలు ఏదో అన్నట్లు ఒక సోది వార్త రాసింది కదండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. హైదరాబాద్ నగరంలో, రాజధాని నగరంలో కొన్ని రోడ్లు ఎలా ఉన్నాయో నిన్న క్రానికల్ పత్రికలో వచ్చిన వివరాలు ఇవన్నీ. ఇవి రోడ్లు పాడుతుంటే ప్రభుత్వాలు బాగు చేస్తుంటే ఇవన్నీ వేరే విషయం. కానీ ఈనాడు ద్వేషపూరితంగా పచ్చి అబద్ధాలు రాస్తోంది. తెలంగాణలో అంతా అసలు ఇక మొత్తం బంగారు రోడ్లు ఉన్నట్లు, ఏపీలో ఎక్కడన్నా ఒకటి బాగోపోతే అసలు మొత్తం పాడైపోయినట్లు. ఏపీలో నాకు తెలిసి 99% రోడ్లు బాగున్నాయి, 5% రోడ్లు ఎక్కడైనా బాగోపోవచ్చు, ఏ గవర్నమెంట్ ఉన్నా ఉంటుంది. కానీ ఏ తెలంగాణలో మాత్రం బ్రహ్మాండంగా ఉన్నట్లు, ఏపీలో బాగోనట్లుగా రాసే ఈనాడు రామోజీరావు గారు కళ్ళు పెట్టి ఇటువంటి చూస్తే అట్లాంటి తప్పుడు రాతలు రాయకుండా ఉంటారని చెప్పడం కోసమే ఈ ప్రయత్నం. చూడండి ఇదంతా హైదరాబాదు నడిగడ్డలో, హైదరాబాదు రాజధానిలో రోడ్ల అధ్వాన పరిస్థితి మీద వచ్చిన ఫోటోలు అవన్నీ కూడా నిన్నటివే, మళ్ళీ ఇంకెక్కడో పాతవి కూడా కాదండి, నిన్న వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ. రైట్, ఇక అబద్ధాలకు వెళదాం. పింఛన్లపై సర్కార్ మరో కుట్ర, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ పెద్ద లక్ష్యం అంటూ మళ్ళీ ఒక వార్తను చెడరాసేసింది. చూడండి ఎంత ఉన్మాదం కాకపోతే ఇట్లా రాస్తారండి. వాస్తవం ఏంటి? ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పింఛన్దారులకు బ్యాంక్ ఖాతాల్లోనే వేయాలని డిమాండ్ చేసింది, ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది చంద్రబాబు ఏజెంట్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్. ఆ రోజుల్లో ఏం చెప్పారు? అసలు వాలంటీర్లు ఇళ్ళకే వెళ్ళొద్దు, పెన్షన్లే పంపించొద్దు, ఇళ్ళ దగ్గర పెన్షన్లు ఏంటి, ఆ మాత్రం సెక్రటరీకి రాలేరా, గ్రామ సచివాలయాలు ఎంత దూరంలో ఉన్నాయి, బ్యాంకులు ఎంత దూరంలో ఉన్నాయి అని చెప్పిన చంద్రబాబు, అని చెప్పిన రామోజీరావు, అని చెప్పిన నిమ్మగడ్డ రమేష్. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ మాట్లాడలేదు. నిమ్మగడ్డ రమేష్ అడిగిన విషయం మీద ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. నిమ్మగడ్డ రమేష్ బ్యాంకుల్లో వేయమని చెప్పాడా లేదా, బీజేపీని అడ్డం పెట్టుకుని ఎన్నికల కమిషన్ మీద ప్రభావితం చేసి ఆ రకంగా వాలంటీర్ల సేవలు లేకుండా చేసి ఏపీలో వృద్ధుల పాలిట శాపంగా మారిన తెలుగుదేశం నిమ్మగడ్డ రమేష్ల గురించి ఆ వీడియో కూడా చూద్దాం. ఈ మొత్తం అబద్ధాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడేమో జగన్ ప్రభుత్వమే ఇదంతా తప్పు చేస్తున్నట్లుగా చంద్రబాబు గారు వీళ్ళంతా చెబుతున్నారు. అంటే ఈసీ భుజంపై తుపాకీ గురిపెట్టి పండుటాకులను టార్గెట్ చేసింది రామోజీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డలే. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో రామోజీరావు పరిస్థితి ఎట్లుందంటే దొంగ అన్నట్లుగా ఈనాడులో అబద్ధాలన్నీ నింపేస్తూ దొంగ రాతలు రాస్తున్నారన్నమాట. ఇక రెండో అబద్ధం, గడువిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వాలు కొనసాగుతాయంటూ సుప్రీంకోర్టు ఏదో ఆదేశాలు ఇచ్చింది. నిజానికి ఇసుక అక్రమ తవ్వకాలపై 1800 కోట్ల జరిమానా అని అప్పట్లో రాసిన వార్తలన్నీ అసత్యాలని ఈనాడు ఇప్పటివరకు వచ్చిన వార్తలని అసత్యాలని ఈనాడు బ్యానర్ కథలోనే చెప్పేసింది. ఎన్టీటీ తీర్పులో 18 కోట్ల జరిమానాపై స్టే విధిస్తూ ఇసుక అక్రమాలు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారింది. అంటే 1800 కోట్లు ఎక్కడ, 18 కోట్లు ఎక్కడ? ఈ మేరకు మే 9 అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ రొటీన్గా జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు టైంలో 100 కోట్లు జరిమానా వేస్తే కిక్కుమన్న ఈనాడు ఇక్కడ ఏమాత్రం చిన్న చిటుక్కుమన్న వెంటనే దాన్ని పెద్ద ఎత్తున భూతార్థంలో చూపించి రాసేస్తుంటారు. ఇక మరో అబద్ధం, మొక్కుబడిలో గ్లోబల్ మోసం, 100 పాఠశాలల్లో కనీసం సంఖ్యలో ఉపాధ్యాయులు లేరంట.
మరి చంద్రబాబు గారు అప్పుడు అసలు ఉపాధ్యాయులే లేరు, టీచర్లు 6500 స్కూళ్ళు మూతపడిపోయినాయని టీచర్ల సంఘాల వాళ్ళే కొందరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా చంద్రబాబు టైంలో జరిగిన నిర్వాహకం. ఇప్పుడంట స్కూళ్ళలో కొన్ని చోట్ల ఇంగ్లీష్ చెప్పడానికి సరిగా టీచర్లు అంట. ఓకే, రాయిస్తే లోపాలుంటే రాయండి, కానీ మరి పిల్లల మీద పడి ఆడేటువంటి రామోజీ గారు ఈ వయసులో మీ మనవాళ్ళు కాడ మేము మనవాళ్ళకి పిల్లలయ్యే వయసులో ఉన్న పిల్లల్ని పట్ల ఇంత అమానుషంగా రాయకూడదండి. అంతేగాని వాళ్ళ మీద పడి ఆడకూడదండి. పిల్లలు అక్కడ స్కూళ్ళు బ్రహ్మాండంగా తయారవుతుంటే ఇంకా బాగా చేయండి అని చెప్పాల్సింది పోయి ఎంతసేపు ఏడుపు కొట్టు వార్తలు తప్ప ఏ ప్రభుత్వమైనా ఈ 75 ఏళ్లలో 73,000 కోట్లు ఖర్చు పెట్టి విద్యారంగం అభివృద్ధికి కృషి చేసిందా? ఎన్నడన్నా ముక్క రాశారా? ఎందుకండి ఇంత దరిద్రపు వార్తలు రాసి జనాన్ని మోసం చేయటం? మరొకటి, ఇక ఇందాక చెప్పినట్లుగా జగనాసుర భ్రష్ట చరిత్ర అంటూ ఒక దిక్కుమాలిన సంపాదకీయం. అధికారం మత్తులో అడ్డగోలు అక్రమాలు చేసి దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ ఇప్పుడు విభజిత ఏపీని సంపాదకుడు వాడుకుని ఏపీలో ఒక రకంగాను తెలంగాణలోను ఇంకో రకంగాను చంద్రబాబు కోసం కూలి రాతలు రాస్తూ అనాజ్పూర్ గుట్టల్లో ఫిలిం సిటీ పేరుతో 1000 ఎకరాల అక్రమ రాజ్యం ఏర్పాటు చేసుకున్నారన్న విమర్శలు మరి గోని ప్రకాశ్ రావు వీళ్ళంతా చేస్తుంటారు కదా. దాని మీద అనడానికి సంపాదకం రాయండి. వివేకా హత్య కేసులో వాస్తవాలు చెప్పకుండా మీకు తోచిన అబద్ధాలన్నీ రాసేసి అవన్నీ జగన్ గంటగంటుతారు. బుద్ధి జ్ఞానం ఉండాలి ఈ వయసులో ఇట్లాంటి చేయటం. మీరు చేస్తున్నారా? మీ తరపున మీ మనుషులు చేస్తున్నారా? మిమ్మల్ని మోసం చేస్తున్నారా? లేదా మీరు అందరినీ కలిపి మోసం చేస్తున్నారా అనేది మీరు తెలుసుకోవాలి. ఇక వడ్డీ కాసుల వాడికి వంచన సేవ, గోవిందుడిని వదలని వైకాపా పెద్దలంటూ మరో దిక్కుమాలిన కథ. కులం మతం బడి గుడి అంటూ తేడా లేకుండా వైషమ్యాలు సృష్టిస్తూ ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్లో సమాజాన్ని మొత్తం నాశనం చేసేయాలని చూస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్క ఏ కులం మతం అని తేడా లేకుండా విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో ఈనాడు రామోజీరావు గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి విషయాలు గుర్తించకపోతే వాళ్లకే నష్టం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుందని చెప్పక తప్పదు. మరొక అబద్ధం, కాపు కాస్తానని కాటేశారు. జగన్ కాపులోకి చేసిన దాగా అంట. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందండి? ఆయన ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాపులు కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని నమ్మటం మానేశారు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపుల్ని మోసం చేయాలని చూశారు. కాపుల్లో కొంత ఇదేంది ఈ దిక్కుమాలినాటి తీసుకెళ్ళే మొత్తం అంతా చంద్రబాబు కాళ్ళ దగ్గర మనల్ని పడేసి అమ్మేస్తున్నాడని చాలామంది కాపు నేతలు విమర్శిస్తున్నారు. దాంతో భయపడిపోయి కాపులకి జగన్ దగా చేశాడంట. 37,000 కోట్లు సుమారుగా 34,000 కోట్ల ఆర్థిక సాయం చేసిన జగన్ సర్కార్ అంట కాపులను మోసం చేసిందంట. రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టిన చంద్రబాబు ఏమో చాలా గొప్పగా సేవ చేశారంట. ఇంత దుర్మార్గం ప్రజలు కాపులు అమాయకులు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? తూర్పుగోదావరి జిల్లా ప్రజలు మరి వెస్ట్ గోదావరి ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అజ్ఞానులు అనుకుంటున్నారా? రామోజీరావు వాళ్ళని అజ్ఞానులు అని చెప్పి మీరు అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కాపుల్ని ఎవరు మోసం చేసింది? చంద్రబాబు కాదా, పవన్ కళ్యాణ్ కాదా అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఇక ఆంధ్రజ్యోతి, గ్లాసుపై కుట్ర, ఓట్ల చీలిక్కు వైసీపీ పన్నాగం, 16 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు కేటాయింపు. ఇది ఎన్నికల సంఘం నిర్ణయమా? మరి ఒకప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నిక జరిగింది, గుర్తుందండి, కడప పులివెందుల్లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అదే పేరు ఉన్న వాళ్ళని 1 మందిని తీసుకొచ్చి తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే మరి నామినేషన్ వేయించాయి. అప్పుడు కుట్రని జగన్ ఏమని అన్నాడా? మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, మీకు హక్కు అన్నాడు. ఇప్పుడేమంటారు? అసలు గ్లాసు గుర్తే ఇవ్వడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించినేమో అప్పుడు రాశారు. ఇప్పుడేమో రాస్తున్నారు అంటే అప్పుడు అబద్ధం రాసినట్లే కదా. ఇప్పుడేమో రాస్తున్నారు ఇదంతా కుట్ర ఏంటి? ఎవడి హక్కు వాడిది. వాడు గ్లాస్ గుర్తు ఖాళీగా ఉంటే వాడి ఇష్టం తీసుకుంటాడు. తీసుకోవద్దని నువ్వు ఎన్నికల సంఘంతో చెప్పితే నీకు బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, బీజేపీతో, అందుకే కదా కలిసింది. సో ఈ రకమైనటువంటి దిక్కుమాలిన వార్తలు రాసి ఏపీ ప్రజల పట్ల సైకోల్లాగా, సైతాన్లాగా, పైతాన్లాగా మారి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని నేను కోరుతున్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.